సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తాను. నెక్స్ట్ వచ్చే సాటర్డే మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, దేని గురించి వీడియో కావాలో సాటర్డే దయచేసి ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో నెక్స్ట్ సాటర్డే అదే వీడియో తెస్తాను నేను. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఓకే, ఏది మీకు కావాలో. సో రేపు మళ్ళీ మీరు చెప్తున్న ఈ వీడియో కింద చేయండి. మిగతా రేపు ఎల్లుండి వీడియోలు చేస్తే నేను చూడను. అంటే రేపు ఫ్రైడే మీరు ఫ్రైడే కానీ చేస్తారంటే నాకు అర్థం అవుతుంది. ఈరోజు చూస్తే నేను ఎల్లుండికి ప్రిపేర్ అయిపోతాను, ఏ వీడియో చేయాలి అనేది ముందే సెట్ చేసుకుంటాను. ఓకే, సాటర్డేకి. నెక్స్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఎఫ్ఐ ఫస్ట్ టైం బై చేశారు. అయ్యో 5236 crores బై చేశారు. ఇది ఆల్మోస్ట్ 2025 తర్వాత 2026లో, అది కూడా ఫిబ్రవరిలో నిన్న బయింగ్ జరిగింది ఇది. సో ఇది కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి. సో ఇంక బయింగ్ కంటిన్యూ చేస్తారా చేయరా అనేది చూడాలి. ఎఫ్ఐసి బై చేశారు, డిఎస్ బై చేశారు. బట్ ద ఫస్ట్ టైం చాలా ఎక్కువ 5000 crores అంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ అనమాట. నార్మల్గా ఎప్పుడు 1000+ crores ఉంటే అది ఎక్కువ కింద కన్సిడర్ చేస్తారు. బట్ 5000 కొద్దిగా ఎక్కువ. చాలా రోజుల తర్వాత బై చేశారు. ఇప్పుడు డిఎస్ మరి చూడాలి వచ్చే రోజుల్లో. ఇప్పుడు ఎందుకంటే ట్రేడ్ డీల్ గట్టి జరిగింది కదా, ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తే రావాలి, చూడాలి మరి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ కంటిన్యూ బై చేస్తారా లేదని. ప్రజెంట్ అయితే బై చేశారు అండ్ ఈ రోజు డేటా లోడ్ అవ్వలేదు కాబట్టి మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయని మీరు నాకు అడిగితే చెప్పాను కదా, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది 6వ తారీఖుకి, ఎల్లుండి ఫ్రైడే. సో ఆ రోజు మనం చూద్దాం ఏమవుతుందో. హాలిడేస్ అయితే ప్రజెంట్ ఏం లేవు. మార్చ్ 3rd ఉంది, మీకు ఫెబ్ అంతా ఏం లేవు. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు. స్టాక్ తాలూకు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయంటే చూడండి, ఫెబ్ 3rdకి ఇవన్నీ ఉన్నాయి. సో ఫెబ్ 4th అయిపోయింది. ఫెబ్ 5thకి ఇగో ఇక్కడ ఫెబ్ 5th నుంచి టాటా మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ స్టాక్ తాలూకు రిజల్ట్లే. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు స్టాక్ తాలూకు రిజల్ట్ ఉన్నాయి. ఫెబ్ 5th కొన్ని డివిడెంట్లు ఉన్నాయి 3, మిగతావన్నీ స్టాక్ రిజల్ట్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ రేపు మార్కెట్ చూద్దాం. ఈరోజు మార్కెట్ ఏం చేసింది. నిన్న ఏదైతే వర్స్ట్ జోన్లో అంటే మార్కెట్ ఫాల్ అయ్యి ఇక రేంజ్లో ఉందో, ఈరోజు మార్కెట్ సేమ్ ఇంచుమించు అదే రేంజ్. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, పైకి మళ్ళీ క్లోజింగ్ టైంలో ఇక్కడ పడింది. ఓవరాల్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది నిఫ్టీ 50కి. సో ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దాం. జస్ట్ ఒక 1 hour ఆర్ 4 hours ఇట్లా టైం ఫ్రేమ్లోకి వెళ్తే నీకు కనబడుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇలా ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ ఇలా. ఓకేనా, ఇది ప్రజెంట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ నాకు కనబడుతుంది. ఇది మీరు కూడా సెట్ చేసుకోండి. ట్రెండ్ లైన్ దగ్గర వచ్చి కరెక్ట్గా మార్కెట్ ఇంచుమించు క్లోజ్ ఇచ్చింది ట్రెండ్ లైన్ దగ్గర. పాయింట్ ఏంటి, కంటిన్యూ చేస్తుందా ఫాల్ ఆర్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుద్దని. మనం నిఫ్టీని ఎప్పుడు ఎలా ట్రేడ్ చేద్దామంటే సింపుల్గా ఈ హై ఉంది చూసారా, ఈ హై కానీ బ్రేక్ అయితే ఇది ఒక రెసిస్టెన్స్. ఈ హై బ్రేక్ అయితే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఈ లో బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, సింపుల్. ఈ లో బ్రేక్ అయితే డౌన్, ఈ హై బ్రేక్ అయితే అప్. లో బ్రేక్ అయితే ఎక్కడ వరకు రావచ్చు, నెక్స్ట్ వచ్చే ప్రీవియస్ దీని ముందు ఏది ఉంది హై ఇక్కడ వరకు వస్తుంది. దీని ముందు ఇదే కదా హై, అంటే ఇక్కడ నుంచి పడితే ఇక్కడే కదా ప్రీవియస్ హై ఉంది, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, అప్ సైడ్కి వెళ్తే మార్కెట్లో మళ్ళీ ఫ్రీ స్పేస్ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. 26,000 లెవెల్ దాటి పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, ఈ లెవెల్ 26,000 ఏదైతే ఉందో ఆ లెవెల్. సో లెవెల్స్ ఒకసారి చెప్తాను, మీరు మార్క్ చేసుకోండి. యాస్టీస్ ఫస్ట్ లెవెల్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 25,840 ఈజ్ ఎ రెసిస్టెన్స్. ప్రీవియస్ ఇక్కడ నుంచి పడింది మార్కెట్, ఈరోజు ఇంచుమించు ఆ రేంజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ పడింది. టచ్ చేయలేదు కానీ ఇంచుమించు ఆ రేంజ్ దగ్గరకు వచ్చి పడింది. ఇట్ ఈస్ అ జోన్. కింద సపోర్ట్ ప్రీవియస్ బౌన్స్ అయింది, ఈరోజు మార్నింగ్ కూడా బౌన్స్ అయింది, తర్వాత కూడా బౌన్స్ అయింది. సో ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ అని కనబడుతుంది. ఎంత 25,680 ఈ లెవెల్లో, ఇది ఒక జోన్లో సపోర్ట్ స్ట్రాంగ్. మళ్ళీ చెప్తున్నా లెవెల్స్ కాదు, ఇదంతా ఒక జోన్. ఓకే, ఈ జోన్లో సపోర్ట్ స్ట్రాంగ్ అని కనబడుతుంది. ఇఫ్ 25,680 కింద మార్కెట్ బాగా వినండి, 30 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ రావాలి. ఎందుకు ఈ ఫార్మేషన్ రావాలి అంటే ఇక్కడ ఒకసారి మార్కెట్ కిందకు వస్తే సడన్గా ఒక బిగ్ కలర్ క్యాండిల్ వచ్చింది.
ఈరోజు మార్నింగ్ కూడా చూడండి, ఆలోచించండి, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ బిగ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో రేపు ఒకవేళ దీని కింద కానీ మార్కెట్ వెళ్తే ట్రాప్ అవ్వకుండా మనం సేఫ్ సైడ్లో ఉండాలి అంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ పెట్టుకోండి. ఈ లెవెల్ కింద అంటే ఈ జోన్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. వన్స్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చాక వెంటనే మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మారండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మారి చూడండి. సో 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే డౌన్ సైడ్. ఇది మనం డౌన్ సైడ్ పెట్టుకునే లెవెల్. ఓకే, ఇక్కడ మనం ఏమైపోతాం, సేఫ్ అయిపోతాం. ఇఫ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కింద 15 మినిట్స్ క్యాండిల్ రాలేదనుకో, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇంకో క్యాండిల్ పైకి వెళ్ళిపోద్ది. అక్కడ ట్రాప్ అవ్వకుండా మీరు ఈజీగా బతికిపోతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందనుకో, ఇట్ ఈస్ ద డెడ్లీ కాంబినేషన్. ఆల్రెడీ చాలా వీడియోస్లో, డైలీ అనాలిసిస్లో, కొన్ని చాలా పాత వీడియోస్లో కూడా చెప్పా. ఈ రీసెంట్ టైంలో చెప్పలేదేమో, ఓల్డ్ వీడియోస్ ప్రతి దాంట్లో 30 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కోసం చెప్పాను నేను. ఓకే, సో ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ ఒకవేళ నిజంగా మార్కెట్ పైకి వెళ్ళాలంటే 25,840 పైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ దీనిపైన జస్ట్ నార్మల్గా ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే సరిపోతుంది నాకు. డన్, నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకేనా, దాని మించి పెద్దగా ఇంకేం ప్లాన్ చేయను. నెక్స్ట్ మీరు సెన్సెక్స్ చూస్తే, సెన్సెక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎలా ఏంటి ఏ లెవెల్స్ మార్చలేదు, నేను యాస్టీజ్ ఎలా ఉన్నాయి అలానే ఉంచాను లెవెల్స్. 83,600 ఇది ఒక సపోర్టు. ప్రజెంట్ ఇగో ఇక్కడే తీసుకుంది, ఇక్కడే తీసుకుంది, ఇక్కడ తీసుకుంది. అండ్ 84,200 ఈరోజు కూడా మార్కెట్ ఇక్కడ తీసుకుంది. సో దీని పైకి వెళ్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అండ్ రేపు అది కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి చూడండి, 84,200 పైన అప్ సైడ్. ఓకే, మార్కెట్ ఫ్లాట్ ఇది, మార్కెట్ కిందకు వచ్చిన 83,600 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఇందాక సేమ్ నిఫ్టీకి ఎలా చెప్పాను అలాగే. ఎందుకు ఇక్కడ బయింగ్ చాలా షార్ప్గా ఉంది. ఈవెన్ ఇదే మాట ఈరోజు వాయిస్ మెసేజ్లో టెలిగ్రామ్లో కూడా చెప్పాను నేను. అంటే ఎవరైతే ఫ్రీ టెలిగ్రామ్ ఉందో అందరికీ చెప్పా. ఏంటని, సేమ్ ఈ కింద ప్రీవియస్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఎంత ఫాల్ అయినా సడన్గా బిగ్ క్యాండిల్తో వచ్చింది. ఈరోజు ఓపెన్ అయింది, బిగ్ క్యాండిల్తో వచ్చింది. సో ఈ లెవెల్లో బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి అంటే దీని కింద డెఫినెట్గా నాకు 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ రావాలి. అప్పుడే నేను ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకేనా, లేదంటే లేదు, అది ఇరుక్కుపోతారు లేకపోతే మీరు. ఓకే, సో సింపుల్. ఇది ఫ్లాటెడ్ వచ్చినా ఓకే, లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఇడి ఈ రేంజ్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఇడి వచ్చినా ఓకే, ఆర్ ఇది కూడా గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళినా ఓకే, లేదా ఫ్లాట్ ఇడి పైకి వెళ్ళినా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బిగ్ గ్యాప్ బిగ్ గ్యాప్ మొన్న ఓపెన్ అయినట్టు బిగ్ గ్యాప్ డౌన్ ఏం చేస్తాం చూడండి. అలా ఓపెన్ అయితే సడన్గా అలా ఫాల్ అయ్యి మార్కెట్ ఇలా సైడ్ వేస్లో ఉండిపోద్ది. ఎక్కువ మార్కెట్ ఉండదు, ఇట్లా ఓపెన్ అయ్యి ఒక రేంజ్లో ఉండిపోద్ది. ఇంతే మార్కెట్ బిహేవియర్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా ఫాలో అయ్యేలా ఉండిపోతుందా, లేదా స్లోగా లోవర్లో కానీ హైయర్ హై కానీ చేస్తుందా లేదా చూడాలి. చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూడండి, ఇగో నిన్న పెట్టుకున్న లెవెలే, మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, బ్రేక్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చి ఫ్లోలో పడిపోయింది. సపోర్ట్ ఇదే. అండ్ చూసారా ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ ట్రాప్ నుంచి ఎలా బతుకుతారో మీకు ఇప్పుడు అర్థమైంది. నేను ఏం చెప్పాను చూడండి. ఫర్ సపోజ్ దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి అన్నాను అనుకో, నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తా. ఇది 30 మినిట్స్ క్యాండిల్ చూడండి, దీనిపైన నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా, ఈ క్యాండిల్. దీనిపైన మళ్ళీ నాకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. దీన్ని మార్క్ చేసుకుంటాను హై, ఈ హైని, ఏది ఇగో ఈ హై మార్క్ చేసుకుంటాను. దీనిపైన నాకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. వచ్చిందా, ఈ క్యాండిల్ వచ్చిందా, ఇమ్మీడియట్గా చూడండి అక్కడ ట్రాప్, ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మీరు సేఫ్ అయిపోతారు. అట్లా 30 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చేస్తాయి. ఓకే, అదే నేను చెప్పేది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టాప్ లాస్ తిన్నది, బట్ యూజువల్లీ కన్ఫర్మేషన్స్ బాగుంటాయి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయొచ్చు, 60,300. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే 60,300. దీనిపైన ఒక ట్రాప్ జరిగింది. సో పక్కాగా ఈ హై పైన నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తే, లేకపోతే లేదు. మార్కెట్ ప్రజెంట్ ఈ కింద నుంచి ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి కూడా. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ సైడ్ వస్తే 59,900 కింద, ఇది కూడా దీని కింద కూడా డౌనే. ఓకే, దీని కింద డౌన్ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు సింపుల్గా. బ్యాంక్ నిఫ్టీ పైన మాత్రం 60,300 ఇది ఉంది లెవెల్, బట్ ప్రాపర్గా అయితే 60,400 పైన మాత్రమే నేను ప్లాన్ చేస్తాను. ఓకే,
60,400 పైన, ఈ లెవెల్ పైన 60,400 పైన, దీనిపైన మాత్రం నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదంటే లేదు, వదిలేస్తాను. ఓకే, సింపుల్, దానికి మించి ఇంకేం లేదు. ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. డౌన్ సైడ్ అయితే 59,900, అప్ సైడ్ అయితే 60,400. దానిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఒకవేళ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కిందకి వచ్చింది అనుకో, ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు హ్యాపీగా. బట్ 59,900 కింద ప్రాపర్గా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవచ్చు. ఓకే, సో అది లెవెల్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో స్టాప్ లాస్ ఉన్నది కదా, దాని గురించి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది మార్నింగ్ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఈరోజు అసలు ఏం జరిగిందో మీకు ప్రాపర్ క్లారిటీ ఇస్తాను, మీకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ మార్నింగ్ మేము ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఇగో ఇది మార్నింగ్ సిఈ సెల్ చేసాం. సిఈ సెల్, సిఈ బై, హెడ్జ్ పొజిషన్ 19 రూపీస్ ఎగ్జిట్. ఇక్కడ మనం ముందే కూడా చెప్పాం, ఎగ్జిట్ కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయినా కూడా చెప్పా. కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయాం 19 రూపీస్ దగ్గరలో, అంటే కాస్ట్ అనుకోండి. డౌన్ సైడ్ ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం, ఇగో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం. ఈ రెడ్ కలర్ క్యాండిల్లో ఈ విక్ వచ్చి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్లో ఎగ్జిట్ చేసి అప్ సైడ్కి ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, పుట్ సెల్ చేసాం. వెంటనే ఇగో పుట్ సెల్ చేసాం. అది ఇమ్మీడియట్గా ఏం చేసింది, కొంతసేపు పైకి వెళ్ళి ఇమ్మీడియట్గా కిందకి వచ్చి స్టాప్ లాస్ తిన్నది. ఎంత, జస్ట్ 321 రూపీస్ స్టాప్ లాస్. వెయిట్ చేయండి, రివర్సల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు ఇది స్టాప్ లాస్ తిన్నది కాబట్టి వెంటనే కింద సైడ్ దూరం, ఎందుకంటే నాకు కింద సైడ్ మార్కెట్ వెళ్తుందని కనబడట్లేదు, అప్ సైడ్కే వెళ్తుందని ఉంది. వెయిట్ చేయండి, అప్ సైడ్ మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాము. ఓకే అని అందరూ ఓకే చెప్పారు. ఎంట్రీ మళ్ళీ ఎక్కడ పడింది మన ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది కదా ఈ రెడ్ కలర్ క్యాండిల్, మళ్ళీ వచ్చి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ టాప్లో ఎంట్రీ తీసుకున్నాం. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్లో మార్కెట్ కొంచెంసేపు బాగానే వెళ్ళిన తర్వాత మళ్ళీ షార్ప్గా పడింది. ఈ పడిన దాంట్లో మేము ఎగ్జిట్ చేస్తాం ఇంకా, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటుంది స్టాప్ లాస్, ఎగ్జిట్ చేస్తాం. తర్వాత మార్కెట్ ఒక సింగిల్ సైడ్ ర్యాలీ అయిపోయింది. మేము ఎగ్జిట్ అయ్యాక ఏదైతే అప్ సైడ్ అనుకున్నాం, మేము ఎగ్జిట్ చేసి 832 రూపీస్ లాస్ బుక్ చేసుకున్నాం. డన్ ఫర్ ద డే చెప్పాం. అప్పుడు మార్కెట్ ర్యాలీ ఇవ్వడం మొదలెట్టింది. ఇంక వేస్ట్, ఇంక చూడకూడదు మనం డన్ ఫర్, ఎందుకంటే 2 స్టాప్ లాస్ తిన్నది. ఇప్పుడు అదే థర్డ్ ఎంట్రీ కూడా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. నా థర్డ్ ఎంట్రీ కూడా అయ్యిద్ది, కాకపోతే నేను ఇంక చేయలే, ఎందుకంటే మళ్ళీ థర్డ్ ఎంట్రీలో కూడా అది స్టాప్ లాస్ తిన్నది అనుకో, ఇంకా వర్స్ట్. డేకి 3 ఎంట్రీస్ అంటే చాలా వెరీ రేర్ సినారియోలో నేను థర్డ్ ఎంట్రీ తీసుకుంటా, వెరీ రేర్. బట్ యూజువల్లీ నా స్ట్రాటజీ 2 ఎంట్రీస్ పర్ డే, 2 ఒక సైడ్ స్టాప్ లాస్ తిన్నదంటే నెక్స్ట్ టైం సెకండ్ ట్రేడ్ మొత్తం స్టాప్ లాస్ కవర్ చేసి నో లాస్ నో ప్రాఫిట్ కింద తెస్తుంది సెకండ్ ట్రేడ్. సో ఇంకా ఆ రోజుకి డన్ ఫర్ ద డే, నో లాస్ నో ప్రాఫిట్. సో థర్డ్ ట్రేడ్ ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ తిని, సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ తిని, థర్డ్ ట్రేడ్ అప్పుడు వస్తుంది. థర్డ్ ట్రేడ్ వెరీ రేరు. ఇఫ్ అది కూడా స్టాప్ లాస్ తిన్నదంటే ఆ రోజు వర్స్ట్ డే. నేను ఇంక థర్డ్ ట్రేడ్ స్టాప్ లాస్ ఇవ్వాలనుకోలే. బాగానే ఉంది కదా స్ట్రీక్, అంటే మేము ఎవ్రీడే మంచి ప్రాఫిట్లో ఉన్నాం కదా, 800 కదా, పెద్ద విషయం కాదని నేను తీసుకోలేదు, వదిలేసాను. అది అలానే ఉంది. ఓకే, సో అదనమాట. హెడ్జింగ్లోనే బెనిఫిట్ ఇదే, లాస్ చాలా తక్కువ అండి. ప్రాఫిట్లు మీరు నార్మల్ ప్రాఫిట్లు చూస్తున్నారు, డైలీ 1300 తీసుకుంటున్నాం, ఆ ముందు కూడా 1150 తీసుకుంటున్నాం. సో ప్రాఫిట్లు డైలీ తీసుకుంటున్నప్పుడు లాసు ఇది 1800 బిగ్ లాసు, దాని ముందు కూడా ఇక చూడండి ఎవ్రీడే 1000. సో ప్రాఫిట్లు ఎక్కువ తీసుకున్నప్పుడు లాస్ చిన్నది తీసుకోవడం పెట్టుకోండి. దానివల్ల రిస్క్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా కూర్చుంటుంది. హెడ్జింగ్లో మనం పెద్దగా కష్టపడ అవసరం లేదు, రిస్క్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ప్రజెంట్ అయితే హెడ్జింగ్ ఫెబ్రవరి నుంచి ఇక బ్యాచ్ నడుస్తుంది కదా, ఫెబ్రవరి టు మార్చ్ బ్యాచ్. వాళ్ళకి కోడ్ నిన్నంతా నా స్ట్రాటజీ కోడ్స్ అన్నీ ఇచ్చాను వాళ్ళకి, అది నడుస్తుంది. వాళ్ళకి కోడ్స్ అంటే మీరు అడగవచ్చు ఏం కోడ్స్ అని, చూపిస్తాను చూడండి ఏ కోడ్లు ఇచ్చాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది నా కోడ్ అనుకోండి. ఓకే, ఇది. సో ఇప్పుడు బై సెల్ ఇక్కడ వచ్చిందా, బై అండ్ సెల్, దిస్ ద కోడ్. ఈ కోడ్స్, ఈ బై సెల్, ఇవి కోడ్లు అనమాట, దీన్నే కోడ్స్ అంటారు. ఆ కోడ్స్ ఇచ్చాను నేను, అది ఎప్పుడు ఎలా ఏంటనేది చూపెట్టడానికి మొత్తం అవి తెలుగు 20. సో ప్రెజెంట్ అయితే క్లాస్ నడుస్తుంది, బాగానే అవుతుంది వాళ్ళకి. ఈరోజు కూడా క్లాస్ ఉంది. ఓన్లీ 2 క్లాసెస్ అయ్యాయి ఈ రోజుకి, డే 1 డే 2. ఈరోజు డే 3 క్లాస్ ఉంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంది. ఇంకా డే 5 వరకు మ్యాక్సిమం 5th క్లాస్ నుంచి మరి ఇంక మీరు జాయిన్ అవ్వద్దండి, ఇంకెందుకంటే వేస్ట్. ఎందుకంటే క్లాసులు ఇన్డెప్త్ వెళ్ళిపోతాయి అప్పుడు మీరు జాయిన్ అయ్యి రికార్డింగ్ చూసుకోవాలి. రికార్డింగ్స్ ఉన్నాయి 7001456759, వీళ్ళకి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అంటే లైఫ్ టైం యాక్సెస్ రికార్డింగ్స్ కూడా ఇచ్చాను వాళ్ళకి, అంటే ఒకసారి రివిజన్ చేసుకోవడానికి, కోర్స్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవడానికి ఇచ్చాను. మీరు ఎవరైనా జాయిన్ అయితే డే 1 డే 2 వీడియో చూసి మీరు నాతో అంటే ఇప్పుడు జాయిన్ అయిపోవచ్చు. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి మీరు నాతో యాడ్ అయిపోవచ్చు. లేదు అవ్వదు అంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వండి, బట్ మధ్యలో దూరొద్దు ఎప్పుడు, అది మీకు మంచిది కాదు. ఓకే, సో అదనమాట.
ఇంకెవరైనా కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే సిఎంటీ గ్రూప్ కాపీ మై ట్రేడ్, ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఏ వీడియో? యూఎస్ ఇండియా డీల్ ఉందా, ఈ వీడియో ఉందా, ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయినా కింద మోర్ ఇగో టెలిగ్రామ్ సిఎంటీ గ్రూప్. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటివరకు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.